అటువంటిప్పుడు మరి ఈ టెస్టింగ్ ఎవరికి చేయాలనేది ప్రయారిటీలో ఈ కంటైన్మెంట్ జోన్ లో టెస్టింగ్ ఆఫ్ ఆల్ కేసెస్ ఆఫ్ ఫీవర్ ఎవరికి, ఆ తర్వాత శారీ అండ్ ఐలీ కేసెస్ చేయాలి, ఆ తర్వాత ఆల్ పర్సన్స్ విత్ కోవిడ్ సిమ్టమ్స్ సర్వేలో తేలిందో వాళ్ళకు టెస్ట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళు కోమార్బిడ్ కానీ లేకపోతే సిమ్టమాటిక్ కేసులు కానీ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కూడా. సో ఇక్కడ మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా మన వాళ్ళు పాత పద్ధతిలో మన ఎక్కడో ఎవరితో తెలుసుకుంటే ఇంకా సెకండరీ కాంటాక్ట్ శాంపుల్ తీస్తున్నాం సార్ అంటున్నారు. సెకండరీ కాంటాక్ట్స్ విషయంలో సిమ్టమ్స్ ఉంటేనే శాంపుల్ తీయండి, లేకుంటే తీయాల్సిన అవసరం లేదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారమైంది. అందుకే నేను చెప్తున్నా, కోవిడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం దాన్ని ఫేస్ చేస్తున్నాము, దాన్ని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కానీ ప్రొసీజర్స్ కానీ తర్వాత గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా డైనమిక్ గా ఉంటాయి. ఒక 2 రోజుల క్రితం మనం ఏదో అనుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, దాంట్లో ఏదో మార్పు చేసుకో అవసరం అవుతుంది, మారుస్తాం. ఆ రకంగా గవర్నమెంట్ నుంచి మారుస్తూ ఉన్నారు. మీరు అప్డేట్ అవ్వకుండా మరి లాగింగ్ బిహైండ్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫీల్డ్. సో అందువల్ల మరి సెకండరీ కాంటాక్ట్స్ విషయంలో ఇప్పుడు మనం టెస్ట్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ సిమ్టమ్స్ ఉంటేనే చేయాలి. అదర్వైజ్ హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేసి హోమ్ క్వారంటైన్ లో పెట్టేయండి. ప్రైమరీ కాంటాక్ట్స్ మాత్రం చేయాలి. ఓకే, మనం ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలు లేదు. ఏదో ఒక 100 ఇచ్చేస్తే ఆ వాడేసుకొని మళ్ళా 100 వేయండి. ఇలా 100 ఇచ్చుకుంటుంటే ఎక్కడి నుంచి తేవాలి? సో అందువల్ల లిమిటేషన్స్ ఉన్నాయి. సప్లై కూడా మనకేం కంటిన్యూస్ గా రాదు. సో యాంటీజెన్ కిట్స్ రిజల్ట్స్ ఫాస్ట్ గా వస్తాయి, నో డౌట్. అందువల్లనే జుడిషియస్ గా యాంటీజెన్ కిట్స్ వాడాలి. దానికి సంబంధించి ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 66 లో 4వ పాయింట్ చెప్తోంది ఏమని, శాంపుల్ కలెక్షన్ ఫర్ ఆల్ పర్సన్స్ who need to be tested should be done locally. Please organize testing of persons in high risk category. Less than 94% SpO2 with rapid antigen kits in the locally itself, duly taking precautions as per guidelines to facilitate early detection, and all positive cases of rapid antigen test shall be admitted in COVID hospitals. కాబట్టి ప్రయారిటీ యాంటీజెన్ కిట్స్ వాడాల్సింది ఎవరికయ్యా అంటే, ఎవరికైతే మనకు SpO2 మీరు స్క్రీనింగ్ చేసిన తర్వాత 94 కంటే తక్కువ ఉంటుందో వాళ్లకు మనం ఈ యాంటీజెన్ కిట్ వాడాలి. మిగతా అన్ని విషయాల్లో VRGL ట్రూనాటే వాడాలి. తర్వాత మిగతా కేసెస్ అన్నింటిలో కూడా ఏది ఇంతకుముందు మన ఇది మూడో పేరాలో ఏముంది, టెస్టింగ్ ఆఫ్ ఆల్ కేసెస్ ఆఫ్ ఫీవర్, శారీ అండ్ ఐఎల్ఐ కేసెస్, all persons with COVID symptoms, persons with less than 94% of SpO2, frontline health workers, Bluetooth contacts of positive cases and primary contacts of positive cases in containment zone. అంటే ఈ 90% కేసులన్నీ కూడా మనము VRGL కానీ అంటే VLM కానీ VTM ద్వారా చూడాలి. అయితే వీటిల్లో ఎక్కడైనా సరే మీకు దృష్టిలో ఏదైనా కొద్దిగా అంటే హై రిస్క్ కేసు కనిపిస్తుంది అంటే వాళ్ళ మనిషి మనకు ఆ పేషెంట్కి హాస్పిటలైజేషన్ ఇస్ రిక్వైర్డ్, అట్లా వాళ్ళు కూడా చేయండి. సో అందు గురించి యాంటీజెన్ కిట్ విషయంలో ఈ జాగ్రత్త పాటించాల్సిందిగా మెడికల్ ఆఫీసర్స్కు నేను చెప్తున్నాను. తర్వాత ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో మేము టెస్టింగ్ స్ట్రాటజీలో భాగంగా యాంటీజెన్ కొన్ని ఒక 10-15 కేసులు అట్ ఏ టైం రిపోర్ట్ అయినాయి. సో వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ మరి ఇంకా ఇతర వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ తీసుకొచ్చి ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ ని అక్కడ మరి రిజల్ట్ డిలే అవుతుంది కాబట్టి వేరే కారణాల చేత వాళ్ళను త్వరగా ఆ యాంగ్జైటీని రిమూవ్ చేయడానికి అప్పుడు క్వారంటైన్ సెంటర్ దగ్గర మేమే యాంటీజెన్ కిట్స్ పంపిణీ చేయిస్తున్నాం. అది డైరెక్ట్ గా
మరి జేసీ గారు కానీ నేను కానీ డిఎంహెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ వీళ్ళు స్పెసిఫిక్స్ ఇచ్చి ఉపయోగించండి అని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మీ లెవెల్లో మీరు చేయాల్సింది మాత్రం ఎవరికైతే ఎస్పీ ఓటు 94% తక్కువ ఉంటుందో వాళ్ళకి మీరు యాంటీజెన్ కిట్స్ వాడాలి. ఇప్పుడు ప్రతి మెడికల్ ఆఫీసర్ కి మేము కొన్ని యాంటీజెన్ కిట్స్ మీ డిస్పోజల్ లో పెడతాం. పెడితే వాళ్ళకి మీరు శాంపిల్ తీయడానికి ఉపయోగించద్దు. మేము జిల్లా స్థాయిలో అవసరం వస్తే మేము ఏదైనా చెప్తాం, అప్పుడు మేము చెప్పినట్టు చేయండి. మీ విషయానికి వచ్చేటప్పటికి మీ డిస్పోజల్ లో ఉన్న మీరు వాడాల్సింది 9. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే ఫర్ 9 కేసెస్ ఆఫ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఎక్స్రే ఆబ్లిక్